నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలపైన హెరాస్మెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. మహిళలపైన చేయడం, అబ్బాయిలు ఆడపిల్లలపైన చేయడం మనం ఎప్పటికప్పుడు వాటిని చూస్తూనే ఉంటున్నాం. బట్ కేసుని ఎలా ఫైల్ చేయాలి, మనపైన హెరాస్మెంట్ జరిగింది ధైర్యంగా ఏ విధంగా ఎదుర్కోవచ్చు అన్న వాటిపైన చాలా మందికి అవగాహన ఉండదు. ఎస్పెషల్లీ లాలో ఎటువంటి సెక్షన్స్ ఉంటుంటాయి, న్యాయస్థానాన్ని వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్న వాటిపైన కంప్లీట్ నాలెడ్జ్ ఎవరికి ఉండదు. సో ఈ వీడియో మీకోసమే, కంప్లీట్గా చూడండి అండ్ షేర్ చేయండి. ఎవరైతే టీన్స్లో ఉంటుంటారో పేరెంట్స్ కనుక ఈ వీడియో చూస్తే డెఫినెట్గా మీ పిల్లలకి చూపించండి, షేర్ చేయండి. సో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి ఉషా గారు. హెరాస్మెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా సర్వసాధారణం అయిపోయాయి. అమ్మాయి లవ్ రిజెక్ట్ చేసినా, అమ్మాయి కొంచెం రూడ్గా మాట్లాడినా, అమ్మాయి కొంచెం అందంగా ఉన్నా, అమ్మాయి కొంచెం డామినేటింగ్గా ఉన్నా, అమ్మాయి కొంచెం టాలెంటెడ్గా ఉన్నా, ఏదో ఒక రకంగా ఆడపిల్లల్ని హెరాస్ చేయడం, హేళన చేయడం, లేదు అంటే ప్రేమని తిరస్కరించిందని అబ్బాయిలు హెరాస్ చేయడం ఎక్కడో అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. లొంగ తీసుకోవడానికి చేసే చర్యల్లో ఈ హెరాస్మెంట్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవరిని ఆశ్రయించాలి, ఎలా మనం న్యాయం తెచ్చుకోవచ్చు అన్న వాటిపైన ఎవరికి నాలెడ్జ్ లేదు. దీనికి సంబంధించి అసలు కోర్ట్స్ ఏం చెప్తున్నాయి, సెక్షన్స్ ఏమున్నాయి సార్? హెరాస్మెంట్ ఎలా చేస్తారు, దీన్ని 4 రకాలుగా మనం వివరించే ప్రయత్నం చేయొచ్చండి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అని 4 కేటగిరీస్గా మనం డివిజన్ చేసుకోవచ్చు. శారీరకంగా వేధింపులు గురి చేయడం అన్నది మరలా సెగ్మెంట్స్ మారిపోతాయి. ఇప్పుడు మరలా ఏజ్ని బట్టి కూడా మారిపోతుంది అమ్మాయిల విషయంలో. ఇప్పుడు చిన్నపిల్లలు మైనర్స్ అయితే పోక్సో చట్టాలు వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి. ఇక మేజర్లు అయ్యారు. శారీరకంగా అంటే శారీరకంగానే ఏ కేటగిరీ కింద ఇస్తారు? ఎగ్జాక్ట్లీ ఒక అమ్మాయిని ఆమెకి ఇష్టం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయడానికి కూడా ఒక నేరం ఉంటుంది. ఒక అమ్మాయి యొక్క వ్యక్తిగత ఇష్టం లేకుండా అమ్మాయిని టచ్ చేసినా సరే అది శిక్షే. ఎవరు టచ్ చేస్తే శిక్ష, ఎవరు టచ్ చేసినా శిక్షే. అంటే ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అయినా సరే, ఈవెన్ తండ్రి అయినా సరే అని చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎవరికి మినహాయింపు ఇవ్వలేదు. ఇక్కడ అసభ్యకరంగా టచ్ చేస్తే ఇంకా ప్రమాదం ఉంటుంది. ఇంట్లో ఉన్న బంధువులు, అందుకే ఈ మధ్య స్కూల్లో కూడా పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని కూడా నేర్పిస్తున్నారు. ఈరోజు ప్రతి పిల్లలకి అమ్మాయిలు ఉండే స్కూల్లో, ముఖ్యంగా కో ఎడ్యుకేషన్ కావచ్చు, సింగిల్ స్కూల్స్లో కూడా చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి నేర్పిస్తారు గుడ్ టచ్ ఏంటండి, బ్యాడ్ టచ్ ఏంటండి. అంటే అమ్మాయిలకి ఇష్టం లేకుండా ఒంటి మీద టచ్ చేస్తే శిక్ష అనుకునేటప్పుడు ఇంకా మిగిలిందని ఆటోమేటిక్గా ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటాయి శిక్షలు అనే విషయం మీద. అంటే ఒక అమ్మాయికి తన ఇష్టం లేకుండా ఆమెను మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, సంజ్ఞల ద్వారా కానీ ఆమెను కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే వాటికి కూడా శిక్షలు ఉంటాయి. అంటే ఒక అమ్మాయి ఈరోజు హ్యాపీగా సమాజంలో, సొసైటీలో ధైర్యంగా తల ఎత్తుకొని తిరగాలి అంటే ఆమెకి అనుకూలంగా చట్టాలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఈ రకంగా బాధపడుతూ ఉంటే, మీకు లవ్ చేస్తున్నానని ఒక ప్రేమలో దించడం కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, కొంతమంది నైబర్స్ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు, మీ ఇంట్లో పెద్ద చెప్తే చంపేస్తా అని చెప్పి, తిడతానని చెప్పి పెద్దవాళ్ళు కూడా కొన్ని చోట్ల మనం అఘాయిత్యాలు చూస్తూ ఉంటాం. మనం అనేక రకాలుగా ఆమె మీద మానసికంగా అత్యాచారాలు చేస్తున్నటువంటి సంఘటనలు కోకొలలు కనిపిస్తాయి. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా తక్కువగా అనిపించినప్పటికి కూడా యావత్ దేశం వ్యాప్తంగా చూసినట్లయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి. కొంతమంది బయటకు వచ్చి చెప్తేనే తెలుస్తుంటాయి. కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఏ అమ్మాయి అయినా సరే, ఈ వీడియోని వీలంత మందికి షేర్ చేయండి. ఎంతమందికి ఎన్నో వీడియోలు మీరు షేర్ చేస్తూ ఉంటారు. ఇది న్యాయపరంగా లీగల్ రిలేటెడ్ వీడియోస్. ప్రతి ఒక్కరికి ఒక న్యాయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలుసుకోవాలి, ప్రతి వాళ్ళు కూడా తెలుసుకొని దీన్ని షేర్ చేయండి. సో అమ్మాయిల విషయానికి వచ్చినట్లయితే, అమ్మాయిలు తప్పనిసరిగా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మిమ్మల్ని ఎవరైనా టచ్ చేశారు అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. సార్ పోలీస్ స్టేషన్కి ఎక్కాలంటే మాకు భయం అండి, మేము మా ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారా, మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోరు, దానికి కూడా మీకు మినహాయింపు ఉంది. మీ చేతిలో ఉన్నటువంటి ఒక స్మార్ట్ ఫోన్, మొబైల్ ఉంటే అందులో మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు మీ చేతిలో ఉన్న ఫోన్ తోటే మీ వివరాలను ఎంటర్ చేస్తూ, నాకు ఇలా జరిగింది, నేను పలానా చోట ఉన్నాను, ఈ రకంగా జరిగింది చెప్పి జస్ట్ ఒక వాట్సాప్ చేయండి. విత్ ఇన్ అవర్స్లో, విత్ ఇన్ గంటల్లో, అరగంటల్లో మీ దగ్గరికి మీకు ఇమీడియట్ రిప్లై నోటీస్ వస్తుంది. ఏం జరిగింది అంటారు. వీలైతే వాళ్ళే వస్తారు, మహిళా పోలీసులు వస్తారు. లేదా కాస్త ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవచ్చు. లేదా కొన్ని చోట్ల డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమంటే మహిళా పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఉంటాయి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఫిర్యాదు చేయొచ్చు, ఎవరు ఏంటని. ఇక్కడ మీ రహస్యాలు చాలా చాలా గుప్తంగా ఉంచుతారు. మీ రహస్యాలు బయటికి రిలీజ్ కూడా చేసే అవకాశం ఉండదు. జరిగిందా జరగలేదని చెప్పి పోలీసులు విచారణ చేసే పనిచేస్తారు. ఇక్కడ వాళ్ళు సమాజం చాలా పెద్ద హోదా కలిగిన వాళ్ళు, చాలా గౌరవం కలిగిన వాళ్ళు, అధికారం దర్పం వాళ్ళ చేతిలో ఉంది, బాగా అహంకారం ఉంది, అంటే బాగా అంగబలం అర్ధబలం బాగా ఉంది, బాగా పొలిటికల్ స్ట్రాంగ్, ఎలాంటివి ఏం పట్టించుకోదు చట్టాలు. కానీ పోలీస్
స్టేషన్లు కానీ ఎవరికైనా ఒకటే న్యాయం, వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని. కానీ స్టెప్ మీరు తీసుకోవాలి, అడుగు మీరు బయట పెట్టాలి. విషయం మీరు బాధితులైతే వెంటనే వెలుగులోకి తీసుకోవాల్సిన బాధ్యత మీరు. చెప్పకపోతే ఎవరు చెప్తారు? అధైర్యపడకుండా వచ్చి ఇన్ఫార్మ్ చేయండి. 100 కాల్ చేయొచ్చు, 112 కాల్ చేయొచ్చు, ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మామూలుగా నేను చెప్పినట్టు సెక్షన్ 354 ప్రకారం ఒక అమ్మాయిని ఎవరైనా అసభ్యకరంగా టచ్ చేస్తే ఇమ్మీడియట్గా వారిని తీసుకుని పోలీస్ స్టేషన్లో మీరు చెప్పగలిగితే ఇమీడియట్గా పోలీసులు తీసుకుని వేస్తారు. కోర్టులోకి ఏం చేస్తామంటే సెక్షన్ 354 ఉంటే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. ఒక అడ్వకేట్ని సంప్రదించండి. లేదంటే నాకు పోలీసులు భయం, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నీవన్నీ చేయాలనుకున్నప్పుడు ధైర్యంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇమ్మీడియట్గా మా లీగల్ టీం అడ్వకేట్ రవీంద్రనాథ్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటానని మీకు కింద ఉన్న స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, విషయాలన్నీ కూడా మీతో డీటెయిల్ చేస్తారు. మీరు పంపించిన డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. మీరు ఎక్కడి వారైనా పర్వాలా, హైదరాబాద్లో ఉన్నారా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా పర్వాలేదు, ఇమీడియట్గా మీరు ఈ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. దీనికి చట్టాలు ఉన్నాయి. సెక్షన్ 354 ప్రకారం మిమ్మల్ని టచ్ చేసే తప్పు. సెక్షన్ 356 అని ఒకటి ఉంది, అదే రేప్ కిందకు వస్తుంది. మీ అనుమతి లేకుండా మీ శారీరక వాంఛను తీర్చుకోవడం కోసమని మిమ్మల్ని బలప్రయోగంగా సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తే సెక్షన్ 356 అని మీ మీద రేప్ కేసు పెట్టే అవకాశం కూడా అవతల వ్యక్తి మీద ఉంటుంది. ఇది కాకుండా 509 అంటే మిమ్మల్ని రకరకాల సంజ్ఞల ద్వారా, అంటే మిమ్మల్ని సోషల్ మీడియా కానీ బాడీ షేమింగ్ చేయడం, మిమ్మల్ని రమ్మని చెప్పి పిలవడం, వాట్సాప్ ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ, టెక్స్ట్ మెసేజెస్ ద్వారా కానీ, ఇతరత్ర సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా ఇంటి పక్కనో ఇంటి ఎదురుగుండా ఉండేటప్పుడు మిమ్మల్ని పిలవడం కానీ చేయడం కానీ చేస్తే కూడా దాన్ని కూడా అసభ్యకరంగా చూసి మీరు దాని మీద కూడా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మిమ్మల్ని మాత్రం ఎవరు ఏమి అన్నారో ధైర్యంగా అడుగు ముందుకేయండి. అడుగు ముందుకేస్తే మీతో పాటు మార్పు మొదలవుతుంది, చాలామంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మైనర్స్ విషయానికి వచ్చినట్టయితే పోక్సో చట్టాలే ప్రత్యేకంగా వాళ్ళ కోసం చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం. అది ఇంకా తీవ్రంగా ఉండే కేసు మైనర్ మీద. అందుకని ఎవరు ఇక్కడ చేస్తారని మినహాయింపు ఇవ్వలే. ఈవెన్ కన్న తండ్రి అయినా సరే మీ ప్రమేయం లేకుండా, మీ ఇష్టం లేకుండా మీ ఒంటి మీద చేయేస్తే కన్న తండ్రి అయినా సరే చట్టరీత్యా ఆయన కూడా నేరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఇలాంటి కేసులు కూడా జరిగాయి, మా ముందు కూడా వచ్చాయి. మనకు కూడా ఇలాంటి కేసులు విన్నాం. తండ్రి అన్న మాత్రాన కాదు, కొంతమంది ఉంటారు కాముకులు, అంటే వాళ్ళకి కూడా రకరకాల కొన్ని డిజార్డర్స్ కొన్ని ఉంటాయి. ఆ డిజార్డర్స్ ఇప్పుడు ఎలా అయితే పాము తన పిల్లల్ని చంపుకుంటుందో అదేవిధంగా కొంతమంది కన్నతండ్రులు కూడా తమ సంతానాన్ని కూడా ఆ కామదృష్టితో చూసినటువంటి కొన్ని సంఘటనలు కూడా ఉంటాయి. అందుకని ప్రత్యేకంగా చెప్తున్నాను, జరగవని కాదు కాబట్టి, జరుగుతున్నాయి కాబట్టి మనం చెప్తున్నాం. ఇది తప్పు కాదు, ఇలా మాట్లాడుకోవడం కూడా మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటేనే 10 మందికి తెలుస్తున్నాయి ఇలాంటి విషయాలు కూడా. అయితే ఈ రకంగా శారీరకంగా చేస్తే, ఇక మానసికంగా మెంటల్ హెరాస్మెంట్ చేశారనుకోండి. మెంటల్ హెరాస్మెంట్ అంటే కూడా నువ్వు నా దగ్గరికి రాకపోతే నీ అంత చూస్తానను, లేకపోతే ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న ప్రదేశాల్లో మెంటల్ హెరాస్మెంట్ చేస్తారు, నీకు జాబ్లో తీసేస్తామని హెచ్ఆర్స్ కాస్టింగ్ కౌచ్ అంటారు. నువ్వు నాకు ఆ దగ్గర రాకపోతే నేను నచ్చేస్తా అని చెప్పి భయం చేస్తూ, ఛాన్సెస్ ఇవ్వమని చెప్పి, జాబుల్లోంచి బయటికి పంపించేస్తామని చెప్పి రకరకాలుగా మానసికంగా వేధింపులు గురి చేస్తారు. కంపల్సరీ రావాలి, ఖచ్చితంగా ఫోర్సిబుల్ అని చెప్పి. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో ఇమ్మీడియట్గా కాంటాక్ట్లో రండి, మీకు సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎదుర్కోనండి. కొంతమంది చాలామంది రావడం జరిగింది. అలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా కోర్టులు ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. మీకు సత్వరమే న్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయం మీద. ఇక మూడవది ఆర్థికంగా. మీరు కట్టుకున్న మీ భర్త కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, లేకపోతే మీరు ఆఫీసులో పనిచేస్తున్న మీ జాబ్ పర్సన్స్, మీకున్నటువంటి మీ సుపీరియర్స్ కావచ్చు, ఎవరైనా పనిచేసిన వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని ఫినాన్షియల్గా ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని ముందుకెళ్ళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ మీద కూడా మనం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ రకంగా ఉన్నా సరే మిమ్మల్ని ఆస్తుల వాటాలు మొదలుకొని మీకు ఇంట్లో ఉన్న మీ సిస్టర్స్, మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా సరే మిమ్మల్ని ఆర్థికంగా మిమ్మల్ని ఇరికించేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రకంగా చేయకపోతే, మీరు నా దగ్గర రాకపోతే నీ మీద అరకడం చేస్తానని చెప్పి దానికోసం చెప్పి ఏమైనా చెక్కులు సంతకాలు తీసుకుని డ్రాఫ్ట్ల మీద సంతకాలు పెట్టి మరలా వాళ్ళు ఒక ప్రపోజల్ అడుగుతారు. ఆ ప్రపోజల్ యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ మీద ఆర్థికంగా కొంత ఒత్తిడి గురి చేస్తే అటువంటి వారి మీద కూడా తీసుకోవచ్చు. 4th పాయింట్ ఏంటంటే ముఖ్యంగా సోషల్ మీడియా, సామాజికంగా వచ్చినటువంటి దుష్ప్రచారం. అంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఉన్నటువంటి డీపీ పిక్స్ని తీసుకోవడం, ప్రొఫైల్ని చేంజ్ చేయడం, కాస్త ప్రొఫైల్స్ పోర్న్ వీడియోస్లో అప్లోడ్ చేయడం, అదేవిధంగా చాలా జరుగుతుంటాయి. అన్నీ కూడా అంటే సోషల్ మాధ్యమాల్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ని హ్యాక్ చేయడం, అక్కడ కూడా వీళ్ళ యాక్ట్ చేసుకుని వాళ్ళ పాస్వర్డ్స్ తీసుకొని వాళ్ళ పాస్వర్డ్స్లోకి వెళ్ళి వీళ్ళకి అసలు అశ్లీలంగా అబ్యూజ్ చేస్తూ వాళ్ళని తిట్టడం, వాళ్ళని కొట్టడం, అంటే సామాజికంగా అంటే సోషల్లో ఇటువంటి ఇది సోషల్ మీడియా ప్రభావంలో ఉన్నటువంటి డ్యామేజ్. ఇది కాకుండా ఆమె పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో కావచ్చు, ఆమె ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో, ఇంట్లో ఎక్కడైనా తన బంధువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇంటి మీదకి వచ్చి ఆమె మీద కాస్త అఘాయిత్యం చేస్తా అని చెప్పి సామాజికంగా డ్యామేజ్ చేసిన అటువంటి వారికి కూడా ఉంటుంది. ఇట్లా ఈ 4 కేటగిరీస్ వైజ్ అటు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా
ముఖ్యంగా ఏ రకంగా ఒక మహిళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా సరే చట్టాలు, సెక్షన్లు వాటి మీద తీవ్రంగా అభియోగిస్తారు. తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉంటాయి. వాటన్నిటి కూడా ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. డెఫినెట్గా సార్. సో మీరు చెప్పినట్టుగానే చాలామంది ఆడపిల్లలకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా అవసరం. మనకి ఎందుకులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనకి ఈ అవసరం వస్తుంది అనుకుంటూ ఉంటారు. మనకి ఈ అవసరం వచ్చినా రాకపోయినా మనతోటి ఉన్న వాళ్ళకి చాలా సందర్భాల్లో ఏదో ఒక రకంగా ఏదో ఒక టైంలో అవసరం కూడాను. లీగల్ నాలెడ్జ్ ఎంత అంటే ఒక మెడికల్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ ఏ విధంగా మనం తెలుసుకుంటూ ఉంటామో, చిన్న చిన్న విషయాలపైన అవగాహన తెచ్చుకుంటూ ఉంటామో, ఒక జ్వరం వస్తే, ఒక హెడేక్ వస్తే, అలాగే మన పైన తెలియకుండానే కొన్ని కనుసైగలు చాలా ఇబ్బంది గురి చేస్తుంటుంటాయి ఆడపిల్లలకి. చాలా అంటే చాలా 10 నిమిషాలు అక్కడ కూర్చోలేము, వాళ్ళ ముందు నడవలేము. అలా ఇబ్బంది పడే సందర్భాలు చాలాసార్లు ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటుంటాయి మనల్ని. అలాంటివైనా సరే మీకు కనుక ఇది అన్కంఫర్ట్గా అనిపిస్తుందన్న ప్రతిసారి ఎప్పుడైనా ఇటువంటి వాటిలో యాక్షన్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. డెఫినెట్గా పేరెంట్స్ ఈ వీడియో కనుక చూస్తే పిల్లలకి షేర్ చేయండి. పిల్లలు కనుక ఈ వీడియో చూస్తే మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి అండ్ దాంతోపాటు మీ విద్యార్థులకి, మీ స్టూడెంట్స్కి షేర్ చేయండి. టీచర్స్ ఈ వీడియో కనుక చూస్తే లీగల్ నాలెడ్జ్ అవేర్నెస్ని వాళ్ళకి కల్పించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.